మీడియా మిత్రులకి నమస్కారాలు. నా పేరు పాపిరెడ్డిపల్లి పృథ్వీ. అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మరి ఇష్టారాజ్యంగా ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు, ఈరోజు పాఠశాలలు నడుపుతూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉన్నాం, ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏర్పడినప్పటి నుంచి ఇవాళ పేద విద్యార్థులను పేద తల్లిదండ్రులను ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలుగా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మరి ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తాం, ఈ యొక్క పేద విద్యార్థులను పేద తల్లిదండ్రులను కాపాడతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి తప్ప ఈరోజు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకోకుండా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులతోనూ విద్యార్థులతోనూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటు మాడుతూ ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ముఖ్యంగా ఈరోజు ఫీజుల పేరుతోనే కాకుండా ఈరోజు యూనిఫాము లేదా పుస్తకాల పేరుతో ఈరోజు వేల లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు పేద విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను ఈరోజు నడ్డి విరుస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ పిల్లలను చదివిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఈరోజు వేల లక్షల రూపాయలు విద్యార్థి తల్లిదండ్రులు అప్పులు చేసి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కడతా ఉన్నారు. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువకాలం పాదయాత్ర చేస్తూ మీరు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విషయాల్ని ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీనన్నిటినీ కూలగోస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తామని చెప్పేసి మరి విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు అనేక సందర్భాలుగా హామీ ఇచ్చారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన అనంతరం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్ని ఈరోజు మీరు పెంచి పోషిస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ రంగాలను ఈరోజు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇవన్నిటిపైన కూడా విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున సమీక్షలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఏదైతే మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తా ఉన్నాం, ఈరోజు ప్రైవేటు సంబంధించినటువంటి శక్తులను కూలకొస్తా ఉన్నామని చెప్పేసి మరి అనేక సందర్భాలుగా ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఏదైతే మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీని ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం అరికట్టలేకపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం ఉందో తక్షణమే అమలు చేయాలా, అమలు చేసి ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేసినటువంటి దోపిడీకి అరికట్ట వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మరి ఇప్పటికైనా కూడా మంత్రి నారా లోకేష్ గారు మీరు కళ్ళు తెరవాలా, కళ్ళు తెరిచి ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఏదైతే విద్య పేరుతో ఈరోజు వ్యాపారం చేస్తూ విద్య పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి విద్యా సంస్థలన్నిటి కూడా మీరు సీజ్ చేయాలా, సీజ్ చేసి ప్రభుత్వ రంగాలను ప్రభుత్వ విధులను బలోపేతం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా విజ్ఞప్తి చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి.